హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో మనం 1955లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నేషనలైజ్ చేశారు అని చూసాం. దాని పేరుని మార్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పెట్టారు. ఈ విధంగా ఇండియాలో ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్టార్ట్ అయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1955 ద్వారా ఎస్బీఐ ఫామ్ అయింది. అండ్ దీని తర్వాత 1959లో ఎస్బీఐ సబ్సిడియరీస్ బ్యాంక్ యాక్ట్ 1959ని పాస్ చేశారు. దీని ద్వారా ఇండిపెండెన్స్కి ముందు డిఫరెంట్ ప్రిన్స్లీ స్టేట్స్లో ఉన్న పాపులర్ బ్యాంక్స్ని నేషనలైజ్ చేశారు. అండ్ వీటిని ఎస్బీఐ బ్యాంక్ యొక్క అసోసియేట్ బ్యాంక్స్ లాగా మార్చారు. ఈ ప్రాసెస్ వల్ల ఎస్బీఐ యొక్క రీచ్ ఇంతకుముందు కన్నా బాగా పెరిగిపోయింది. కానీ ఓవరాల్ బ్యాంకింగ్ సెక్టార్ని చూస్తే ఇంకా మెజారిటీ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టార్ని ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్సే డామినేట్ చేస్తున్నాయి. ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అన్ప్రాఫిటబుల్ అండ్ రిస్కీ సెక్టార్స్ లైక్ అగ్రికల్చర్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని అంత పట్టించుకునేవి కాదు. అందుకే గవర్నమెంట్ 1-2 బ్యాంక్స్ని నేషనలైజ్ చేస్తే లాభం ఉండదు, మాస్ స్కేల్లో నేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది అని గ్రహించారు. అందుకే 1969లో పార్లమెంట్ ఒక లాని పాస్ చేసింది. దాని పేరే బ్యాంకింగ్ నేషనలైజేషన్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా 14 బ్యాంక్స్ని నేషనలైజ్ చేశారు. ఆ టైంలో ఇండియాలో 85% ఆఫ్ బ్యాంకింగ్ బిజినెస్ ఈ బ్యాంక్సే హ్యాండిల్ చేస్తుండేవి. దీని తర్వాత 1980లో పార్లమెంట్ మరో యాక్ట్ని పాస్ చేసింది, బ్యాంకింగ్ కంపెనీస్ ఎక్విజిషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అండర్టేకింగ్స్ యాక్ట్. దీని ద్వారా ఇండియన్ గవర్నమెంట్ మరో 6 బ్యాంక్స్ని ఎక్వైర్ చేసుకుంది. ఈ విధంగా 1980 అప్పటికి బ్యాంకింగ్ సెక్టార్ 100% నేషనలైజ్ అయిపోయింది. సో మనం చూస్తే 1947 నుంచి 1980s వరకు ఇండియన్ గవర్నమెంట్ యొక్క కంప్లీట్ ఫోకస్ బ్యాంకింగ్ సెక్టార్ని నేషనలైజ్ చేయడం పైనే ఉంది అని అర్థమవుతుంది. ఈ నేషనలైజేషన్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని ప్రమోట్ చేసింది. బ్యాంకింగ్ సర్వీసెస్ని రూరల్ ఏరియాస్ దాకా తీసుకెళ్లారు. ఈ నేషనలైజేషన్ వల్ల ప్రియారిటీ సెక్టార్స్ లైక్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ బాగా లాభపడ్డాయి. ఇండియన్ గవర్నమెంట్ పైన మంచి ట్రస్ట్ ఉండడం వల్ల చాలామంది పబ్లిక్ బ్యాంక్స్లో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. ఇలా మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ బ్యాంకింగ్ సెక్టార్తో కనెక్ట్ అయ్యారు. సో నేషనలైజేషన్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్ చాలా గోల్స్ అచీవ్ చేసింది. బట్ లేట్ 1980s అండ్ ఎర్లీ 1990s టైంలో ఇండియా యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ కంటిన్యూస్గా పడిపోతూ వెళ్ళింది. హై ఇన్ఫ్లేషన్, ఫిజికల్ డెఫిసిట్స్ అంటే ద్రవ్యలోటు, బీఓపీ క్రైసిస్, స్టాగ్నెంట్ ఎకానమీ, ఇలా చాలా ఎకనామిక్ ఛాలెంజెస్ని ఫేస్ చేశాం. ఈ ఎకనామిక్ క్రైసిస్ బ్యాంకింగ్ సెక్టార్స్కి మాత్రమే సంబంధించింది కాదు, ఇన్ఫ్యాక్ట్ కంప్లీట్ ఫినాన్షియల్ సిస్టమ్ ట్రబుల్లో ఉంది. అందుకే 1991లో ఒక కమిటీని సెటప్ చేశారు, కమిటీ ఆన్ ఫినాన్షియల్ సిస్టమ్. ఈ కమిటీ యొక్క చైర్మన్ ఎం నరసింహన్ గారు. ఈయన 1977లో కొంత సమయం వరకు రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్గా కూడా వ్యవహరించారు. ఈయన పేరు మీదే ఈ కమిటీని నరసింహన్ కమిటీ 1 అని కూడా అంటారు. నరసింహన్ కమిటీ 1 అని ఎందుకు అంటారు అంటే ఈయన 2 కమిటీస్కి చైర్మన్గా వర్క్ చేశారు. 1991లో ఫామ్ అయిన కమిటీ ఆన్ ఫినాన్షియల్ సిస్టమ్ అండ్ సెకండ్ వన్ 1998లో ఫామ్ అయిన కమిటీ ఆన్ బ్యాంకింగ్ సెక్టార్ రిఫార్మ్స్. ఈ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సెక్టార్ రిఫార్మ్స్ని నరసింహన్ కమిటీ 2 అని అంటారు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ నరసింహన్ కమిటీ గురించి చూద్దాం. ఇండియాలోని అన్ని ఫినాన్షియల్ సెక్టార్స్ని ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇవ్వమని ఈ కమిటీకి చెప్పారు. ఈ అన్ని ఫినాన్షియల్ సెక్టార్స్లో బ్యాంకింగ్ సెక్టార్ కూడా ఒకటి. సో అన్ని ఆస్పెక్ట్స్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత మన ఫినాన్షియల్ సిస్టమ్ని ఎలా రిఫార్మ్ చేయాలి, ఎలా మోడర్నైజ్ చేయాలి అని కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. 1991 అంటే అప్పటికి మన దేశంలో ఎల్పీజీ రిఫార్మ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఎల్పీజీ అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఈ రిఫార్మ్స్ అంటే ఈ సంస్కరణలు చాలా సెక్టార్స్లో జరిగాయి. సో నరసింహన్ కమిటీ ఇచ్చిన ఫినాన్షియల్ సెక్టార్ రిఫార్మ్స్ని కూడా ఎల్పీజీ రిఫార్మ్స్లో పార్ట్ చేశారు. ఇవి మన కంప్లీట్ ఎకానమీని ఒక విధంగా రీస్ట్రక్చర్ చేశాయి. ఈ రిఫార్మ్స్ వల్ల ఇండియన్ ఎకానమీలో గవర్నమెంట్ యొక్క రోల్ చాలా చేంజ్ అయిపోయింది. 1991కి ముందు అన్ని కీ ఇండస్ట్రీస్, అవి బ్యాంకింగ్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ ఆర్ హెవీ మ్యానుఫ్యాక్చరింగ్, అన్నింటినీ గవర్నమెంట్ నేషనలైజ్ చేస్తూ వచ్చింది. మన కంట్రీలో ఎకనామిక్ పాలసీస్ని డైరెక్ట్ చేయడంలో గవర్నమెంట్ ఒక డామినెంట్ రోల్ ప్లే చేస్తూ ఉండేది. ఒక రకంగా చూస్తే కీ ఇండస్ట్రీస్ అన్నీ గవర్నమెంట్ యొక్క మోనోపోలీలో ఉండేవి. ప్రైవేట్ పార్టిసిపేషన్ చాలా లిమిటెడ్గా అండ్ హెవీలీ రెగ్యులేటెడ్గా ఉండేది. బికాస్ అప్పట్లో ఏ బిజినెస్ చేయాలన్నా లైసెన్సింగ్ అని, పర్మిట్స్ అని చాలా కాంప్లెక్స్ సిస్టమ్స్ ఉండేవి. బట్ 1991 తర్వాత
గవర్నమెంట్ యొక్క అప్రోచ్ ఫండమెంటల్గా చేంజ్ అయిపోయింది. గవర్నమెంట్ ఇంటర్వెన్షనిస్ట్ పాలసీస్ నుంచి మార్కెట్ ఓరియంటెడ్ అప్రోచ్కి షిఫ్ట్ అయింది. అంటే ఇప్పటి నుంచి గవర్నమెంట్ అన్నీ తన కంట్రోల్లోనే ఉండాలి అని రూల్స్ ఏం పెట్టలేదు. దీంతో ప్రైవేట్ సెక్టార్ ప్లేయర్స్కి ఒక మంచి పుష్ దొరికింది. సో 1991 తర్వాత నుంచి గవర్నమెంట్ నేషనలైజేషన్ గురించి కాకుండా ప్రైవేటైజేషన్ గురించి ఎక్కువగా ఆలోచించేది. అంతా బాగానే ఉంది, కానీ బ్యాంకింగ్ సిస్టమ్ మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉంది? బికాస్ కమిటీ ఆన్ ఫినాన్షియల్ సిస్టమ్ ఫినాన్షియల్ సెక్టార్కి సంబంధించి చాలా రికమెండేషన్స్ని ఇచ్చింది కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం కమిటీ ఆన్ ఫినాన్షియల్ సిస్టమ్ బ్యాంకింగ్ సెక్టార్ని రిఫార్మ్ చేసేందుకు ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చింది అనేది కవర్ చేసుకుందాం. సో ఇదే విధంగా మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్ని కూడా కవర్ చేయాలనుకుంటే బుక్స్తవా తెలుగు ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తవా.